హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను. అండ్ లాంగ్ వీడియోస్ ఆగిపోయినాయి, కొన్ని నాకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. డైలీ షార్ట్స్ అయితే ఫుడ్ షార్ట్స్ కానీ అట్లా పెడుతూనే ఉన్నాను రెగ్యులర్గా. బట్ లాంగ్ వీడియోస్ మాత్రం బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ని ఇప్పుడు నేను తీసేస్తానండి. రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి, ఫుల్ వీడియోస్ వస్తాయి. ఇప్పటి వరకు నన్ను ఎలాగైతే నాకు సపోర్ట్ చేసి ఆదరిస్తూ వచ్చారు, ఇక మీదట నా ఫుల్ వీడియోస్ కానీ, నా ఫుల్ వంటల గురించే కానీ ఇంకా ఎక్స్ట్రా కూడా అవి కూడా చేస్తాను. వాటిని కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ నా లైఫ్కి సంబంధించిన నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దాని గురించి ఒక 10 క్వశ్చన్స్ మా చిన్న పాప అడుగుదాం అనుకుంటుంది. ఆ 10 క్వశ్చన్స్ ఏంటో నాకు తెలీదు, తను ఏమడుగుతుందో తెలీదు. దానికి నేను ఆన్సర్స్ ఇస్తానని చెప్పాను. సో తనైతే రెడీగా ఉంది. ఈ రోజు వీడియో వచ్చేసి ఆ 10 క్వశ్చన్స్కి నేనేం ఆన్సర్స్ ఇస్తున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి అందరూ చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో నేనైతే రెడీగా ఉన్నాను. నువ్వేదో 10 క్వశ్చన్స్ అడుగుతా అన్నావు కదా, లైఫ్ గురించి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి. సో అదైతే నువ్వు అడిగేస్తే నేను చెప్పేస్తాను, మన ఫాలోవర్స్ కూడా తెలుస్తుంది. సో యూ కెన్ ఆస్క్. నీ జర్నీ ఇప్పటి వరకు ఏదైతే ఉందో, లైక్ డాడీ చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ జర్నీ ఏదైతే ఉందో, ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్, ఆర్ నీ గురించి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావా, ఆర్ ఇంకా ఏమన్నా వెలితి అలా ఏమన్నా అనిపిస్తుందా? నా గురించి నేను ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అండ్ వెలితి మాత్రం అలానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్లకి పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో, వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో వాళ్ళిద్దరూ లేనప్పుడు ఆ లోటుగానే ఉంటుంది. సో ప్రౌడ్ ఫీలింగ్ అంటే నా 3 పిల్లల్ని, వాళ్ళ ఎదుగుదలని చూసి, వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిన దాన్ని బట్టి చూసి నాకు ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఇంతవరకు వచ్చినందుకు, పెంచుకొచ్చినందుకు ఆబ్వియస్లీ అదే అంతే ప్రౌడ్ ఫీలింగ్. అది నువ్వు ఒక్కదానివే కదా, సింగిల్ మదర్ అండ్ సింగిల్ మదర్, వితౌట్ ఎనీ వన్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఎవ్వరి సపోర్ట్ లేదు, ఒక్కదానివే ఫైట్ చేసి, ఎనీథింగ్ ఎల్స్ ఎలాంటి సపోర్ట్ లేదు. ఫినాన్షియల్ గా కానీ, మోరల్ సపోర్ట్ కానీ, బ్యాక్ బోన్ సపోర్ట్ కానీ ఎవ్వరిది లేదు. బట్ నా లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు 2 పర్సన్స్ నాకు మోరల్ సపోర్ట్ గా నించున్నారు. ఈ రోజుకి వాళ్ళు అదే బాండింగ్ లో ఉన్నారు, అదే కమిట్మెంట్ తో ఉన్నారు. అది ఎవరో నీకు తెలుసు. సో వాళ్ళిద్దరి సలహా మీద నేను ఈ రోజున ఈ స్టేజ్ లో ఉన్నాను. అంటే అది నా పిల్లల ఎదుగుదల కారణం, నా 3 పిల్లలు ఇచ్చిన సపోర్టు, నా బ్యాక్ బోన్ వాళ్ళే. సో ఇది నేను కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న సందర్భం అన్నమాట ఈ క్వశ్చన్ లో. ఓకే. సో నా నెక్స్ట్ క్వశ్చన్, నీ లైఫ్ లో సింగిల్ మదర్ గా ఈ రోజు వరకు, డాడీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు, సింగిల్ మదర్ గా నువ్వు ఫేస్ చేసిన ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? అసలు నేను ఇంక ఇది సింగిల్ మదర్ గా నేను చెయ్యలేనేమో, బట్ స్టిల్ దాన్ని చేసి సక్సెస్ఫుల్ గా చేసి దాటుకొని వచ్చు, అలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? సందర్భాలు ఉన్నాయి అంటే నేను పడ్డ కష్టాలు ఉన్నాయి. అది ఆ కష్టాలు పగవాళ్ళకు కూడా రాదు. ప్రతి సిచ్యువేషన్ ఛాలెంజింగ్ ఛాలెంజింగ్. ఎందుకంటే అప్పుడు నేను ఫేస్ చేసిన, ఎందుకంటే నమ్మి మోసపోయిన లైఫ్ నాది. నాకుగా నేను ఇది పాడు చేసుకున్న లైఫ్ కాదు అది. నేను నలుగురిని నమ్మి ఆ ప్రాపర్టీస్ ఏవేవైతే చేతిలో పెట్టానో నమ్మి మోసపోయిన లైఫ్ నాది. సో ఆ టైంలో కూడా నాకు ఎవరి సపోర్ట్ లేదు. సో మా పేరెంట్స్ కి నేను ఒక్కదాన్నే కాబట్టి లీగల్ గా నేను వెళ్ళిపోయి నాది నేను సాల్వ్ చేసుకున్నాను. ఆ సిచ్యుయేషన్ లో ఒక మనిషి చుట్టూత సముద్రం అంత కష్టాలు ఉంటాయని అంటారు కదా. నడి సముద్రంలో ముంచిపోయినప్పుడు ఆ మనిషిని బయటికి లాగడానికి ఒక సపోర్ట్ అడుగుతారు. బట్ సపోర్ట్ లేదు. మీ 3 భుజాల మీద పెట్టుకొని నేను ఒక్కదాన్ని ఈదుకుంటూ వచ్చాను. దానికి తగ్గట్టుగానే నా కష్టం మీద నేను ఎంతవరకు చదివించుకోగలను అంతవరకు చదివించుకోగలిగాను. ఆ తర్వాత కూడా
ఎవరినైతే అడగాలో వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నాను, ఎడ్యుకేషన్ చదివించండి అని. బట్ ఎవరి సపోర్ట్ లేదు, ఫినాన్షియల్ గా కూడా నాకు ఎలాంటి సపోర్ట్ జరగలేదు. సో అప్పుడు నాకు అన్నయ్య హెల్ప్ అయ్యాడు. సో అది ప్రౌడ్ ఫీలింగ్ అంతే, దట్ మూమెంట్. ఓకే. సో డాడీ చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఆర్ దాని గురించి, నీ ఫినాన్షియల్ స్ట్రగుల్. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అంటే ఒక టైం వరకు నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఎట్లా అన్నా కానీ నేను శారీస్ బిజినెస్ ఉండేది, శారీస్ బిజినెస్ చేశాను, స్కూల్లో టీచర్ గా చేశాను, హోమ్ ట్యూషన్స్ చెప్పాను. సో దాని మీద నేను గెట్ ఇన్ అవ్వగలిగాను. మన ఓన్ మనీతో మనకి ఒక టైం వరకు నేను మీకు వచ్చాను. తర్వాత నాకు అన్నయ్య హెల్ప్ అయ్యాడని చెప్పాను కదా, ఆ అన్నయ్య హెల్ప్ అయిన తర్వాత దట్ మనం అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అప్పటికి మీరు కూడా హెల్ప్ అయిపోయారు నాకు. నీకన్నా ముందు అన్నయ్యతో పాటు అక్క హెల్ప్ అయింది. అక్క హాస్పిటల్లో రెసిడెన్షియల్ గా చేసింది, సో అది హెల్ప్ అయింది. సో అక్కడ వరకు ఒక టైం వరకు వాళ్ళిద్దరు నాకు హెల్ప్ వచ్చారు. అప్పటికి నేను నా శారీ బిజినెస్ ఆపలేదు, ఇంట్లోనే పెట్టుకుని హోమ్ అట్లా చేసుకున్నాను. సో తర్వాత ఇంకా మొత్తం నువ్వు కూడా అందులో జాయిన్ అయిపోయావు, ట్రావెల్స్ దాంట్లో చేసుకుంటూ. సో నేను ముగ్గురు హెల్ప్ అయ్యారు. సో ఒక టైం వరకు మేము చేసుకున్న స్ట్రగుల్స్ నుంచి మీ ముగ్గురు ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో, అంటే ఐ మీన్ రెస్పాన్సిబిలిటీ, ఇంటి రెస్పాన్సిబిలిటీ కానీ అదర్ రెస్పాన్సిబిలిటీ కానీ మీ ముగ్గురు హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయిపోయిన ఈ రోజుకి మొత్తం హ్యాండిల్ చేసే కేర్ తీసుకోవడం గానీ, ఈవెన్ నా మీద కేర్ తీసుకోవడం గానీ, ఏదన్నా గానీ మొత్తం మీ మీదే ఉండడంతో నేను కొంచెం పీస్ఫుల్ గా అమ్మయ్య అనుకున్నాను. టోటలీ ఇప్పుడు ఫైనాన్షియల్ టోటలీ హ్యాపీ. టోటలీ హ్యాపీ. సో నెక్స్ట్ క్వశ్చన్, నీ ముగ్గురు పిల్లలకి లైక్ మా ముగ్గురికి ఫాదర్ అండ్ మదర్ రెండు నువ్వే, ఆ రెండు రోల్స్ నువ్వే ప్లే చేసావు. కష్టం అనిపించిందా, ఛాలెంజింగ్ అనిపించిందా, ఆర్ ఏమనిపించింది? బేసిక్ గా అమ్మవి నాన్నవి రెండు నువ్వే అవ్వడం నీకు ఎలా అనిపించింది? సింగిల్ మదర్ పిల్లల కేర్ తీసుకోవడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ నాన్న. సో అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో మాకు మా నాన్న ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది, పిల్లలకి ఎవరికైనా వస్తుంది. సో ఆ లోటు తెలియకుండా నేను ప్యాంపర్ కావచ్చు, అది ఇంకేదన్నా కావచ్చు, సో ఇంకేదన్నా కావచ్చు. సో నేను ఆ లోటు లేకుండా నాకున్నంతలో నేను గెయిన్ చేసిన దాంట్లో మిమ్మల్ని అలా చూసుకుంటూ పెంచుకుంటూ వచ్చాను. సింగిల్ మదర్ రెస్పాన్సిబిలిటీ అంటే చాలా కష్టం. అది పడే వాళ్ళకి తెలుస్తుంది. ఆ సింగిల్ మదర్ అన్న ఇది, సింగిల్ పేరెంట్ అన్నా కూడా చాలా కష్టం అది. బట్ మన ఓన్ గా మన దీని మీద చేసుకోవడం అనేది వితౌట్ ఎనీ సపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సొసైటీ నుండి వచ్చే జడ్జిమెంట్స్ లేదా ఆ ప్రెషర్ని ఎలా ఫేస్ చేస్తావు ఆర్ హ్యాండిల్ చేస్తావు? సొసైటీ నుంచి కొన్ని జడ్జిమెంట్స్ వస్తాయి, ఆర్ కొన్ని ప్రెషర్స్ వస్తాయి, లైక్ పెళ్లిళ్ళు కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, ఇంకోటి ఎక్సెట్రా. వచ్చాయి, ప్రెషర్స్ వచ్చాయి, ఇప్పటికీ వస్తున్నాయి. పెళ్లిళ్ళు చేయొచ్చు కదా, ఏ ధైర్యంతో చేయాలో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో ప్రెషర్స్, వేరే వేరే మాటలు అనేవి ఫేస్ చేసినవి. ఎలా తట్టుకుంటావు? అవి తట్టుకుంటాం. ఎందుకంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలంటారు కదా, మనం పట్టించుకోకూడదు. మనం పట్టించుకుంటే మన ప్రశాంతాన్ని కోల్పోతాం. సో నేను అవన్నీ పట్టించుకోలేదు. నా ముందన్న నా బాధ్యత ఏంటో అది నెరవేర్చుకుంటూ వచ్చాను. పిల్లలు ఒక సెటిల్మెంట్ కి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించుకోవాలి. పెళ్లిళ్ళు సొసైటీ కోసం చేసుకోవాలా, సొసైటీ ప్రెషర్స్ వల్ల చేసుకోవాలా, లేకపోతే ఇంకా ఏజ్ వచ్చేసింది చేసేయాలి అని చేసుకోవాలా, లేకపోతే మెంటల్ గా ఫిజికల్ గా పిల్లలు అన్ని విధాల వాళ్ళు రెడీ ఉన్నప్పుడు అనిపించినప్పుడు చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జనరేషన్ తో పోల్చుకుంటే ఇప్పటి జనరేషన్ కి పెళ్లిళ్లతో సంబంధం లేదు. ముందు లైఫ్ లో సెటిల్మెంట్ అనేది రావాలి. వాళ్ళ కష్టాలు ఏమన్నా వచ్చుంటే వాళ్ళకి వాళ్ళు ఓన్ గా సాల్వ్ చేసుకునేటట్టుగా వాళ్ళు మోటివేట్ అవ్వాలి. సో అందుకని, అంతేగాని ఎవరో అన్నారు
ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసేయాలి, బాధ్యతలు చేసుకోవాలి, వదిలించేసుకోవాలంటే పెళ్లిళ్ళు చేసేయాలి. తాడు బొంగరం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసేయాలి. లేదు బాధ్యత అనుకుంటే కొన్నాళ్ళు ఆగాలి. మనం ఫినాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ లేనప్పుడు సైలెంట్ గా మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేయలేని ఆ ప్రాసెస్ లో ఇలాంటి బేసిక్ గా పెళ్లి ప్రెషర్ వచ్చినప్పుడు సొసైటీ ప్రెషర్ తీసుకోలేక పెళ్లి చేసుకోవడం కరెక్టా, లేకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసుకోగలిగే క్యాపబిలిటీ కెపాసిటీ రెండు గెయిన్ చేసుకుని ఫైనాన్షియల్ గా అన్ని విధాలా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవడం కరెక్ట్? అన్ని విధాలుగా సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. ప్రెషర్ చేసే వాళ్ళు 100 చేస్తారు. పెళ్లి లేట్ అయినా తప్పులేదు. ఒక సెటిల్మెంట్ రావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ ప్రాబ్లమ్స్ మీరు ఓన్ గా సాల్వ్ చేసుకునే క్యాపబిలిటీ మీకు ఉండాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవడు రాడు. ఈ రోజున పెళ్లి చెయ్యి అని చెప్పినవాడు రేపొద్దున మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు సాల్వ్ చేసి పెట్టండి అంటే ఒక్కడు రాడు. ఒక్కడు చూడని కూడా చూడు, ఒక్కడు సపోర్ట్ చేయడు. ఎగ్జాంపుల్ నేనే. అందుకే నేను పెళ్లిళ్ళు చేయలేదు. అదే టైం రాలేదు. టైం వస్తే అన్ని ఆటోమేటిక్ గా అవే అవుతాయి. నీతులు 100 చెప్పచ్చు, బట్ ఎవరు ఆచరించరు. నేనేమంటున్నా, చాలా మంది ఉన్నారు 30 ఏళ్లకి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్లకి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ కరెక్ట్ కాదు. అలాగని చేయకుండా ఉండకూడదు. ముందు ఫైనాన్షియల్ టైం విల్ డిసైడ్. ఆ టైం వచ్చినప్పుడు ఏది ఆగదు. అది. సో నా నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్ గా నువ్వు ర్యాంక్ స్టూడెంట్ స్కూల్లో ఉన్నప్పుడు, ఇప్పటికీ అమ్మమ్మ ఫోన్ లో దాని గురించే బాధపడుతుంది. ఎన్సిసి గోల్డ్ మెడలిస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్, రైఫిల్ షూటింగ్ లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, రన్నింగ్ లో అండ్ దాంట్లో అండ్ థర్డ్ ఇయర్ కూడా నేను సెలెక్ట్ అయ్యాను. ఢిల్లీ పెరేడ్స్ ఆగస్టు 15th కి జరుగుతాయి కదా, దానికి కడప డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యాను అనమాట. కడప డిస్ట్రిక్ట్. బట్ ఇట్స్ కొలాప్స్. హిందీ కూడా నేర్చుకున్నావు, రాష్ట్ర పాస్ అయ్యాను. సో బేసిక్ గా నీ పర్సనల్ డ్రీమ్స్ అండ్ కెరియర్ ని పెళ్లి కోసం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేసావు ఆ సిచ్యువేషన్ ని, అండ్ ఎలా తట్టుకున్నావు అసలు ఆ సాక్రిఫైసెస్ చేయాలి అన్నప్పుడు? సాక్రిఫైస్ చేయాలంటే నాకైతే అసలు చదువుకోవాలనే ఉండింది. బట్ మంచిగా చదువుకుని మంచిగా ఉండాలని అనిపించింది నాకు. యాక్చువల్ గా ఇండిపెండెన్స్ డే కి సెలెక్ట్ అయ్యావు కదా, ఢిల్లీకి. ఇండిపెండెన్స్ డే సెలెక్ట్ అయ్యాను. అప్పట్లో ఆడవాళ్ళకి ఇట్లా ఆర్మీలో, యాక్చువల్ గా నాకు ఆర్మీ మీద ఉండేది. మా డాడీ ఆర్మీ సోల్జర్ కాబట్టి, సో నాకు దాని మీద ఉండేది. బట్ ఈ ఎన్సీసీలో ఉన్న వాళ్ళకి ఒకటే ఆప్షన్ ఉండేది, ఎయిర్ హోస్టెస్ గా గానీ దానికి గానీ ఉండేది. సో నేను ఎంచుకున్నది అలా ప్రొఫెషన్ లో వెళ్ళిపోవచ్చు అన్న దీనిలో అనుకున్నాను. ఎన్సీసీలో జాయిన్ అయ్యాను. సో అది అప్పటికి నాకు ఎంత 14 years. సో అప్పటికి నేను 10th కి వచ్చిన కొత్తలోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఫస్ట్ యూనిట్ టెస్ట్ రాస్తాను, మ్యారేజ్ అయిపోయింది. టోటలీ కొలాప్స్. ఇట్ హ్యాపెండ్. సో నా నెక్స్ట్ క్వశ్చన్, ఎమోషనల్ గా బర్స్ట్ అవుట్ అయిపోయినప్పుడు, లేకపోతే ఎమోషనల్ స్ట్రెస్ అనిపించినప్పుడు ఏది నీకు ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది, అండ్ నీ ధైర్యం ఏంటి? దాని నుంచి ఎలా బయటకు వస్తావు, ఆ స్ట్రెస్ నుంచి కానీ దీని నుంచి కానీ? నా ధైర్యం అంటే ఎప్పుడు ఒకటే చెప్తా, నా 3 పిల్లలే నాకు ధైర్యం. వాళ్ళని చూసుకుని నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను. అప్పుడు లీడ్ చేశాను. ఇప్పటికీ నాకు నా 3 పిల్లలే. సో వాళ్ళని చూసుకునే నేను ధైర్యంగా ఉంటున్నాను. వాళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషన్ కానీ, వాళ్ళు నన్ను మోటివేట్ చేసే విధానం కానీ, నాకు చెప్పాల్సినవి చెప్తూ నన్ను గైడ్ చేస్తూ, ఇలా ఉండు మమ్మీ, అలా ఉండు. ఏం చేసి డైవర్ట్ అవుతావు ఆ డిప్రెషన్ ఆర్ స్ట్రెస్ నుంచి? ఆ డిప్రెషన్ నన్ను బయటికి తీసుకెళ్ళటం కానీ, ఆ టెంపుల్స్ కానీ, ఈ టెంపుల్స్ కానీ, అలా బయటికి అలా 4 గోడల మధ్య ఉన్నప్పుడు, రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు నేను అదర్ అవగేషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని కాదు. పిల్లల బాధ్యతలు అవేంటి, ఎలాగా అని చెప్పేది నా పర్సనల్ లైఫ్ వదిలేసుకుని నేను అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. వన్స్ ఎప్పుడైతే మీరు రెస్పాన్సిబిలిటీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పుడు నేను రిలీవ్ అయినట్టే, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నట్టే, ప్రౌడ్ ఫీల్ అవుతున్నట్టే. మీరు ఇచ్చిన ధైర్యం, మీరు మోటివేట్ చేసిన విధానం, ఈ రోజుకి నేను ఇంత హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేసుకోగలుగుతున్నానంటే నా 3 పిల్లల ధైర్యమే, మీ 3 ఇచ్చిన ధైర్యమే అది. సో
సో అది ఎప్పటికీ నేను చెప్పుకుంటూనే ఉంటాను. నా పిల్లలే నాకు బలం, వాళ్ళే నా ధైర్యం, వాళ్ళే నా బ్యాక్ బోన్ అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్, మా ముగ్గురిని ఇంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా పెంచుకురావడానికి, మాకొక దారిని ఇవ్వడానికి, ఇప్పుడు మేము ఉన్నదానికి అసలు ఇంతవరకు తీసుకురావడానికి నీ అప్రోచ్ ఏంటి? లైక్ నీ మోటివేషన్ కానీ నీ ఇది కానీ ఏంటి? అది ఆబ్వియస్లీ ఉంటుంది. నేను మోటివేట్ చేయడం వల్ల కానీ, నేను పడ్డ స్ట్రగుల్స్ నా లైఫ్ లో నేను అంటే మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు ధైర్యంగా ఉంటూ మాకింత ధైర్యాన్ని ఇచ్చి ఇంతవరకు పెంచుకురావడానికి నీకు ఇన్స్పిరేషన్ ఆర్ నీకు ఆ మోటివేషన్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఎవరు నువ్వెవరి దగ్గర నుంచి అన్నా ఇన్స్పిరేషన్ లేరు. మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. కరెక్ట్. మన పడ్డ కష్టాలే మనకు ఒక లెసన్. మన జీవితమే మనల్ని నేర్పిస్తుంది అంటారు కదా, లెసన్ నేర్పిస్తుంది అంటారు కదా. సో చుట్టూ ఉన్న సొసైటీ పీపుల్ మనకి ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళ నుంచి నేర్చుకున్న లెసన్, వాళ్ళ నుంచి నేర్చుకున్న మోటివేషన్ గానీ, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎక్కడ ఎలా ఇది అవ్వాలి అనేది చుట్టుపక్కల పరిస్థితులు మోటివేట్ చేసాయి చాలు. మన ఓన్ గా మనం మోటివేట్ చేసుకొని, సో మనం ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, మన పిల్లల్ని ఇలా చూసుకోవాలి, వాళ్ళని ఇలా మోటివేట్ చేస్తూ వాళ్ళని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇవి చెప్పాలి, ఇలా ఉండమనాలి, ఇలా ఉండండి, ఇలా బిహేవ్ చేయండి అని చెప్పి చెప్పాలి అని చెప్పి నేను మీకు గైడ్ ఇచ్చాను తప్పిత ఇంకా వేరే ఎవరి అప్రోచ్మెంట్ లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, థర్డ్ పర్సన్స్ ఎవరు లేరు మన లైఫ్ లో. నాకు ముగ్గురు అనుకున్నాను, నా ముగ్గురు పిల్లలు, మన నలుగురు మధ్యలోకి ఎవరు రాలేదు, రానివ్వం కూడా. అది అలాగే అనుకున్నాను, అలాగే నెట్టుకుంటూ వచ్చాను. ఈ రోజుకి అలాగే ఉంది. నలుగురిది ఒకటే మాట, ఒకటే బాట అన్నట్టు. ఈరోజు నేను ఏది చెప్పినా నేను గీసిన గీత మీరు ఈ రోజు వరకు దాటలేదు, నన్ను కాదని ఏది చేయలేదు. సో అంతవరకు నేను గెలిచాననే చెప్పుకుంటా. నా పిల్లల వల్ల నేను గెలిచాను. ఫైనల్ క్వశ్చన్, ఇప్పటికీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న సింగిల్ మదర్స్ చాలా మంది ఉంటారు కదా, లైక్ సింగిల్ పేరెంట్స్, ఫాదర్స్ లేకుండా నీలాగా లైఫ్ ని లీడ్ చేస్తున్న వాళ్ళు, చేసుకుంటూ వస్తున్న సింగిల్ మదర్స్ కి ఏమన్నా అడ్వైస్ ఆర్ ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నావా? ఏంటి చెప్పాలి అనుకుంటున్నావా అంటే, ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయితే అంతే, తెలిసిన విషయాలే, మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఎవరు పడే స్ట్రగుల్స్ వాళ్ళకి తెలుస్తాయి, ఎవరు పడే బాధలు వాళ్ళకే తెలుస్తాయి. బట్ సపోర్ట్ ఉండి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు వేరు, వితౌట్ సపోర్ట్ ఏది లేకుండా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు వేరు. ఇప్పుడు నా విషయం తీసుకుంటే నాకు ఎవరి సపోర్ట్ లేదు, బట్ అలాగే స్ట్రగుల్ అవుతూ వచ్చాను. ఏదేమైనా కానీ మన పిల్లల్ని చూసుకుని మనం ధైర్యంగా ఉండాలి. మన పిల్లలే మనకి బలం కానీ ఏదన్నా కానీ, మన పిల్లలే ఇన్స్పిరేషన్. వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ మనం ధైర్యంగా ఉంటూ మనకు నచ్చిన పని చేసుకుంటూ, ఎవ్వడి గురించి మనం బతకాల్సిన అవసరం లేదు, ఎవ్వడికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏందన్నా సమాధానం చెప్పుకోవాలంటే అది మన పిల్లలకి. మనం ఏ తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. నేను అలాగే చేసుకుంటూ వచ్చాను, అలాగే బ్రతుకుతూ వచ్చాను. ఈ రోజుకి అలాగే బ్రతుకుతున్నాను. యాజ్ సింగిల్ మదర్, యాజ్ సింగిల్ పేరెంట్ గానే ఉన్నాను, అలాగే బ్రతుకుతూ వస్తున్నాను. నా పిల్లలకి అదే మోటివేట్ చేస్తున్నాను. నా పరిస్థితిలో ఉన్న సిస్టర్స్ అందరికీ కూడా నేను అదే చెప్తున్నాను, ఎక్కడ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మీ పిల్లల్ని చూసుకుంటూ మీరు హ్యాపీగా మీకు నచ్చిన పని మీరు చేసుకోండి, మైండ్ డైవర్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ మీ పిల్లల్ని మోటివేట్ చేయండి. చాలు, ఆ దేవుడే మనల్ని కాపాడతాడు. ఈ రోజు వరకు నాకు నా దేవుడే కాపాడుతూ వస్తాడు. అంతే, చాలు, మనకి ఎవరూ అక్కర్లేదు, మన పిల్లలే మనకి మంచి ఇది చూపిస్తారు మనకి. ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నాను, నా పిల్లల వల్ల నేను హ్యాపీగా ఉన్నాను. చాలు, ఈ జీవితానికి ఎంతవరకు చాలు. అది అయిపోయాయి క్వశ్చన్స్. సో ఇక్కడ వరకు ఉన్న లైఫ్, ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్, నువ్వు హ్యాపీగా ఉన్నావా? నీకేమన్నా వెళ్తీ ఏమన్నా ఉన్నాయా? ఆర్ ఏంటి, హ్యాపీగా ఉన్నావా ఆర్ ఏమన్నా బాధగా ఉన్నావా? ఏంటి, ఎలా ఉన్నావు?
చెప్పు. ఇంత బాధ, నీకు బాధలు ఏమైనా ఉన్నాయా? అసలు బాధలు అంటే ఏం లేవు. ఏమైనా హ్యాపీగా ఉంటే ఉన్నావా? హ్యాపీగా ఉన్నా. నాకు నచ్చిన పని నేను చేసుకుంటా. నాకు బయటకు వెళ్ళాలనిపిస్తే బయటకు వెళ్ళిపోతా, టెంపుల్కి వెళ్ళాలనిపిస్తే టెంపుల్కి వెళ్ళిపోతా. ఎప్పుడన్నా మీరు గోల్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నాకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయా? అవి అప్ అండ్ డౌన్స్ అంటే అది ప్రతి డౌన్ కాదు, ఎవరికైనా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయా? స్ట్రగుల్స్ అవి ఎవరికైనా ఉంటాయి. బట్ ఈ రోజు వరకు అయితే నాకు రాలేదు. లేదు సఫిషియెంట్ గానే Peaceful మనకి and ఎంతకాలంలో మనకి అత్యాస లేదు, అలాగని ఇది లేదు. పీస్ఫుల్ గా ఉంది, హ్యాపీగా ఉంది. నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా, హ్యాపీగా ఉంటున్నా. మా గురించి ప్రౌడ్ ఫీల్ అవుతున్నా? అసలు ఎక్కడ బాధ లేదు. ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ అయితే లేదు. నాకు కావాల్సింది అదే. ప్రౌడ్ అనిపిస్తుంది. నా 3 బిడ్డల వల్ల నేను సో చూశారు కదండి, నా వీడియో అయితే ఇంతవరకు చూశారు కదా. సో నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకున్నాను. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాతో షేర్ చేసుకోండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్? థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.